అందరికీ నమస్తే అండి. ఇక్కడ ఒక థంబ్‌నెయిల్ పెడుతున్నాను చూడండి. అంబటి రాంబాబు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు ఎస్పీ గారి పైన కూడా రౌడీ షీటర్ పెడుతున్నామని చెప్పేసి బహిరంగంగా పోలీసు వారిని బెదిరిస్తున్నారు. ఎందుకు అంటే నేను ఎస్పీ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి కొంతమంది మాత్రమే అనుమతి, అంటే కొన్ని ఆంక్షలు పెట్టారన్నమాట. ఇంతమందే రావాలి, జన సమీకరణ చేయకూడదు, అది చట్టరీత్యా నేరం. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే వాళ్ళపైన మేము కేసులు నమోదు చేస్తాం. ఆయన అన్నదేం తప్పు కాదు. అయితే ఈయన ఏమని మాట్లాడతాడంటే అలా మాట్లాడడం ఆయన తప్పంట. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే వేలాది మంది కార్యకర్తలు వస్తారు, మా కార్యకర్తలు అవసరమైతే మా జగన్ గారు కారు కింద పడి చనిపోతారు, అయినా సరే మీరు అడ్డు చెప్పడానికి వీల్లేదు అని వీళ్ళ మాట్లాడే మాటలు. ఒకానొక సందర్భంలో సింగయ్య మృతికి గల కారణం ఎవరా అని ఆలోచిస్తే అంబటి రాంబాబు పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుంది. ఎందుకు అంటే ఆ రోజు పోలీసు వారు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించి ఎక్కువ జనాభా వెళ్ళకూడదు, ఎక్కువ జనాభా వెళ్తే ఏదో ఒకటి ఒక సంఘటన, దురదృష్టకరమైన సంఘటన జరిగే అవకాశాలు ఎక్కువ అని చెప్పేసి వాళ్ళు బ్యారికేడ్లు పెట్టి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు, అంబటి రాంబాబే ఆ బ్యారిగేట్లని గిట్రేసేసి అంటే పక్కకు లాగేసి పోలీసు వారిపైన దౌర్జన్యం చేసి అక్కడున్న కార్యకర్తల్ని, ఆల్రెడీ వాళ్ళు మందులో ఉన్నారు, మద్యం మత్తులో ఉన్న కార్యకర్తల్ని విచ్చలవిడిగా తీసుకెళ్ళి అయాల సింగయ్య మృతికి గల కారణం అయ్యారు. అలాంటి సంఘటనలో మళ్ళీ జరగకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కఠిన ఆంక్షలు పెడితే దానిపైన కూడా వీళ్ళ రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గించేశారని మాట్లాడుతున్నారు. ఏమన్నా బుర్ర ఉందా అంబటి రాంబాబు నీకు? అసలు మీ మంచి గురించే నిన్నమొన్నటిదాకా భద్రత లేదు అని చెప్పేసి మురిగారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి భద్రత కోసమే అన్ని ఆంక్షలు. జగన్మోహన్ రెడ్డి ఏమీ జరగకుండానే లేదు, మేము వేలాది మంది వెళ్తాము, దుమ్మిలా వెళ్ళిపోతాము, ఒకరినో ఇద్దరినో మా కార్యకర్తను బలి తీసేసుకుంటామంటే అది మీ ఇష్టం. ఈ వార్నింగ్లు, బెదిరించేయడాలు, ఈ పనికి మాటలు ఇంకెప్పుడు చెప్పమాక, వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ టైం ఆపదకుండా కూడా రావు, గుర్తుపెట్టుకోండి బాగా.